ఒక న్యూస్ విన్నాను. అదేంటంటే పిల్లాడి వయసు 5 సంవత్సరాలు. అతను ఏమంటాడంటే, మీరు నా తల్లిదండ్రులు కాదు, నేను ఎక్కడో పుట్టాను, వేరే తల్లిదండ్రులు ఉన్నారు, నేను అక్కడ చనిపోయాను, నన్ను చంపేశారు, నేను మళ్ళీ మీకు పుట్టాను అని చెప్తాడు. ఇది రియల్గా జరిగిన స్టోరీ. తల్లిదండ్రులు షాక్ అయిపోయారు, అది నిజమా కాదు. సరే నీ అబ్బాయి చెప్తున్నాడు కదా, ఎందుకైనా మంచిదని చెక్ చేస్తే నిజంగానే వీడు చెప్పిన ఊర్లో మర్డర్ జరిగింది ఈయన పూర్వజన్మలో. ఓకేనా? ఈ స్టోరీ నేను విన్నాను, ఇప్పుడు మీరు కూడా విన్నారు. ఇందులో ఏమవుతుంది, కొంతమంది ఏమంటారంటే అదంతా ట్రాష్ అనేస్తారు వెంటనే, కొంతమంది ఏమంటారు ఏమో జరిగిందేమో అని అంటారు. ఇప్పుడు మరి ఏది నమ్మాలి? ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ నేను వ్యక్తిగతంగా నా రీసెర్చ్లో ఏంటంటే కన్క్లూజన్ చేయలేకపోతున్నాను, జరిగిందా లేదా. ఎందుకంటే ఆధారాలన్నీ కూడా నిజమేమో అనిపిస్తున్నాయి, సైన్స్ పరంగా సరైన ప్రూఫ్స్ లేవు. ఇది నా ప్రాబ్లం. సో అందుకనే నేను ఆల్రెడీ ఈ విషయంలో రీసెర్చ్ మొదలుపెట్టాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ 5 years ఏజ్లో, ఓకేనా, మీరు నా తల్లిదండ్రులు కాదు, పలానా తల్లిదండ్రులు ఉన్నారని తెలిసిన వాళ్ళు ఎవరు, మీకు తెలిసిన వాళ్ళు అయ్యారు ఎవరైనా అలా చెప్తున్నారు, పిల్లలు ఎవరైనా చెప్తే నాకు వెంటనే వాళ్ళ డీటెయిల్స్ నాకు మెసేజ్ చేయండి. అలాగే ఆ పిల్లవాడు, ఓకేనా, ఎక్కడ పూర్వ తల్లిదండ్రుల గురించి చెప్తారు, కొంతమంది చెప్తున్నారు, వాళ్ళ అడ్రస్లు ఏమైనా ఉన్నాయా నాకు ఇస్తే నేను ఈ విషయాన్ని రీసెర్చ్ చేసి నిజ నిర్ధారణ చేయాలనుకుంటున్నాను. అంటే సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 5 సంవత్సరాల పిల్లల వాళ్ళు ఎవరైనా 4 ఏళ్ళు, అలాంటప్పుడు నా తల్లిదండ్రులు కాదని మీతో చెప్పి ఉండాలి, వాళ్ళు రియల్ అడ్రస్ చెప్పి ఉండాలి. రెండు మనకు తెలిస్తే ఎగ్జాక్ట్గా ఈ ప్రశ్నకి నేను ఛేదించి రిజల్ట్ మీ దగ్గర పెడతాను.